హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 33వ ఎపిసోడ్. అశోక్, భరత్ బైక్స్పై రావడంతో మిగిలిన వాళ్ళు 2 కార్లలో వచ్చి షాపింగ్ మాల్ ముందు ఆగారు. నిమిషం తేడాతో కిరణ్ కుటుంబం రావడంతో అందులో కావ్యాన్ని చూసి మొహం పక్కకు తిప్పేసింది మధు. కిరణ్ ఎక్కడా అని జానకమ్మ అంటే ఆఫీస్ నుంచి వస్తున్నాడు, ఏదో ఫైల్ ఇవ్వడానికి వెళ్ళాడు అంది కావేరి. ఇక్కడ పెళ్లి షాపింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు అంటే పెళ్లి కంటే జాబ్ ముఖ్యమా? రేపు నా విషయంలో కూడా అంతేనా అనుకోగానే ఎందుకో అనీజీగా అనిపించి డల్ అయిపోయింది మధు. ముందు అలాంటివన్నీ అక్కర్లేదు అనుకుంది, కానీ ఎంగేజ్మెంట్ అవ్వడంతో దానికి తోడు కిరణ్ మాటలు తన బ్రెయిన్పై బాగా పనిచేశాయి. ఇంకో నెలలో పెళ్ళి, కిరణ్ తన భర్త, తనపై పూర్తి హక్కులు తనవే కదా అంటూ సినిమా నాలెడ్జ్ కొంచెమైతే అలాంటి ప్రేమ కిరణ్ నుంచి ఆశించడం తనకి కొత్తగా ఉన్నా అది తన సొంతం అనుకుంది. అందుకే డల్ అయిపోయింది. ఛీ, అందుకే ఇలాంటి ఆశలు పెంచుకోలేదు ఇన్ని రోజులు. ఇప్పుడేమైంది నీకు? ఎందుకంత బాధ? అందరిలా తనను తీసేయ్ అని తనకి తనే చెప్పుకుంది, కానీ ఏదో మూల బాధగానే ఉంది. అందరిలా ఎంజాయ్ చేసే అమ్మాయి కాదు మధు. సగటు ఆడపిల్లల కాబోయే భర్తపై ఇష్టం మొదలవ్వడం తప్ప. నా బాధ చెబితే వీళ్ళంతా ఖచ్చితంగా తప్పు అని నాకు మళ్ళీ 100 మాటలు చెబుతారు. ఆ మాటల వలన పెళ్లిపై ఉండే గౌరవం, ఇంకా కిరణ్ని గుర్తు చేసుకుంటూ అతనిపై ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఇష్టం కూడా చెదిరిపోతాయి అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. మధుని గమనించిన భువి ఏమైంది అని ఎంత అడిగినా ఏం లేదు అంటూ విసుక్కున్న మధుని చూసింది గీతు. అక్క, ఓనీ కంఫర్ట్ లేదా అంది. నడుము ఎంత కవర్ చేసినా లైట్గానే కనిపిస్తోంది అంటూ టాపిక్ మార్చేసింది మధు. మధు అందుకే విసుగ్గా ఉందని వాళ్ళు సైలెంట్ అయితే ఎప్పటిలా వాళ్లకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసి బొమ్మలా నిలబెట్టి కట్టి కట్టి విప్పుతున్న చీరలకు విసుగు వచ్చినా ఏం చేయలేక అలాగే నిలబడింది మధు. అరగంట తర్వాత వచ్చిన కిరణ్ వాళ్ళని చూసి పలకరించాడు. కిరణ్ని ఎంట్రన్స్ దగ్గర చూసిన మధు మొహం తిప్పుకొని కిరణ్ వంక చూడకుండా ఎటో చూస్తూ నిల్చుంది. కిరణ్ అందరినీ పలకరించి మధుని చూశాడు. అసలు తన వైపే చూడడం లేదు. ఏమైంది దీనికి అనుకుంటూ మధును చూస్తున్న వైపు వెళ్ళి కూర్చున్నాడు. మధు తల పక్కకు తిప్పి ఇంకో అరగంట ఉండి నా వలన కాదు, మీరు చూసుకోండి అని జానకమ్మపై చిందులు తొక్కి కూర్చొని ఫోన్ అందుకుంది. గీతు, భువి కూడా షాపింగ్లో బిజీ ఉండడం చూసి వీళ్ళకి అంత పిచ్చేంటో ఈ షాపింగ్లు మనకి పడవు అంటూ క్యాండీ క్రష్లో మునిగిపోయింది మధు. ఇక కిరణ్కి విసుగు వచ్చి మామ, మనం ఆలోపు మన బట్టలు చూసుకుందాం అనడంతో సరే అని మగ బ్యాచ్ అంతా మెన్స్ వేర్కి వెళుతుంటే గేమ్లో మునిగిన మధు చేయి పట్టి లాక్కెళ్తున్న కిరణ్ని చూసి ఏంటి ఆగు అంది మధు. మధు అరుపులకి ఆడవాళ్ళందరూ ఇటు తిరగగా మధు ఇబ్బందిగా చేయి విడిపించుకొని ఎక్కడికి అంది. నా డ్రెస్సెస్ చూడాలి కదా అంటూ ఎవరి పర్మిషన్ అక్కర్లేదన్నట్టుగా మధుని చూశాడు కిరణ్. వద్దని చెప్పాలనుకుంది జానకమ్మ. ఎంత కాబోయే భర్త అయినా మెడలో తాళి పడే వరకు ఇలా ఉండటం తనకి నచ్చదు. కానీ అశోక్ చూపు చూసి సైలెంట్ అయిపోయింది. దాంతో అశోక్ అందరినీ తీసుకొని ముందుకు వెళితే ఇక్కడ కూడా ఇదేంటి అంటూ ఫోన్ ఆఫ్ చేసి తన పాకెట్లో పెడుతూ పద అంటూ ముందుకు వెళ్ళాడు కిరణ్. ఇక్కడికన్నా అక్కడ బెటర్ అనుకుంటూ ఏడుపు మొహం వేసుకొని వెనకే వెళ్ళింది మధు. లిఫ్ట్ ఉంది కదా అంది అటు చూస్తూ. పర్లేదు నడువు అంటూ మధు చేయి పట్టుకొని తన చేతిని కలిపి పట్టుకొని నడుస్తూ ఏంటా మొహం అలా పెట్టావు, ఇది మన పెళ్లి షాపింగ్ అన్నాడు కిరణ్. మధు తన వేళ్ళని దూరంగానే ఉంచి అందుకేనా ఆఫీస్ వర్క్ చూసుకొని మిగిలే టైంలో వచ్చారు అంది మధు తన చేయి విడిపించుకుంటూ. ఆ మాటలు విని నవ్వుకుంటూ అందుకా ఈ కోపం, ఫైల్ నా దగ్గర ఉండిపోయింది మధు, అది ఇచ్చేసి వచ్చా అంతేకాని మనకన్నా అది ముఖ్యం అని నేను చెప్పను, దేని విలువ దానిదే అంటున్న కిరణ్ మాటలు తనని అతని వైపు చూసేలా చేస్తుంటే వద్దు మధు, చూడకు, అతని మాటలు వినకు,
మాయలోడు అంటూ బ్రెయిన్ కొట్టుకుంటున్న మధు కళ్ళు ఆగక కిరణ్ని చూశాయి. ఆ కళ్ళు తనకి ఎప్పుడూ ఏవో చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతోంది మధు. చిన్న నవ్వుతో మధుని చూస్తూ బావని నమ్మలేవా అంటూ దగ్గరికి జరిగాడు కిరణ్. ఆ మాట చిన్నప్పటి కిరణ్ని, వాళ్ళ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేస్తుంటే అందరిలా నిన్ను అవాయిడ్ చేయలేకపోతున్నా. ప్లీజ్ నమ్మిన వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకు అంది మధు బాధగా. ఐ విల్ ప్రామిస్ యూ మధు, నేనెప్పుడు నిన్ను నెగ్లెక్ట్ చేయలేదు, చేయను కూడా అంటూ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్న చేతిని కలిపి పట్టుకొని యువర్ మై హాఫ్ వైఫ్ అంటూ బిగించాడు చేతులని. ఐ నో అంటూ తన చేతిని కిరణ్ చేతిలో కలిపి ఏదో మాట్లాడుతున్న మధు చప్పట్ల సౌండ్కి తేరుకొని తమ చుట్టూ సినిమా చూస్తున్నట్లు చూస్తున్న అందర్నీ చూసి కిరణ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. తన భయం అర్థమై చిన్న స్మైల్తో మధుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు కిరణ్. ఏదో మూల ఈ పెళ్లి మధుకి నిజంగానే ఇష్టమేనా అని మనసులో ఉన్న అనుమానం రాజేంద్రతో పాటు అందరికీ ఆ సిచ్యువేషన్ చూసి తన అనుమానం చెరిపేస్తూ కూతురి సంతోషంగా ఉందని మనసు తేలికపరుచుకున్నాడు. మధుతో మాట్లాడుతూనే అరగంటలో తన షాపింగ్ పూర్తి చేసి సూట్స్ వైపు వెళ్లారు. తనకి నచ్చిన డార్క్ బ్లూ కలర్ చెప్పడంతో అదే ట్రై చేశాడు కిరణ్. ఆ సూట్లో కిరణ్ ఒక్క క్షణం రెప్పకొట్టగా చూస్తుండిపోయింది మధు. మరో క్షణం చూపు తిప్పేసింది. మధుకి కావాల్సినవన్నీ కొనేశారు మహతి, కళ్యాణి. ఇక లెహంగా ఒకటే అంటున్న అంజలి మాటలకు అది నేను ఆర్డర్ ఇచ్చేసా ఆల్రెడీ, 1 వీక్ ముందే వస్తుంది అని కిరణ్ చెప్పడంతో మిగిలిన వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే చిన్నగా నవ్వుకున్న కావ్యకి మొదటి నుంచి ఉన్న మంటలో పెట్రోల్ పోసినట్లు అయ్యింది. కావ్య మొహం చూసి చిన్నగా నవ్వింది మధు. వెళుతూనే వెడ్డింగ్ కార్డ్స్ కూడా సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక వారం సైలెంట్గా ఉన్న జానకమ్మ మరుసటి వారం మొదటి రోజు మంచి రోజు అనడంతో పసుపు దంచే కార్యక్రమంతో మొదలుపెట్టింది. అంతలో వెడ్డింగ్ కార్డ్స్ రావడంతో అందరూ పసుపు కుంకుమ పెట్టి అందులో అక్షింతలు వేసి మొదటిది ఇంటి దేవుడికి పెట్టి రెండవది కావేరి వాళ్లకు ఇచ్చారు. భరత్ రాజేంద్ర ఒక పక్క, మహతి అశోక్ ఇంకో పక్క కార్డ్స్ పంచడానికి వెళ్లారు. జానకమ్మ భువి దగ్గర కావలసిన సరుకులు సామాన్లు రాయించి ఇంకో పేపర్లో సాంగ్యం అంటూ చెప్తుంటే తన పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ గీతు, భువి జానకమ్మ చేత తిట్లు తింటూ ఆ పని కంప్లీట్ చేశారు. అప్పటికే వారం పైనే గడిచిపోయింది. దగ్గర చుట్టాలకి మరీ ఫోన్ చేసి ముందుగా రమ్మని జానకమ్మ పిలిచింది. మధు నగలన్నీ జానకమ్మ ముందే కొనిపెట్టడంతో లాకర్ నుంచి అన్ని తెప్పించింది. ఆడబిడ్డలకి పత్రికతో పాటు చీరలు కూడా పెట్టించారు. అటు కిరణ్ ఇంట్లో కూడా అన్ని పనులు జోరందుకున్నాయి. సమయం ఎక్కువ లేనందున ఫుడ్ ఎంతమందికి ఏవేవో అన్నీ జానకమ్మ చెబుతుంటే భువి దగ్గర రాయించాడు అశోక్. గీతుకి తెలుగు సరిగ్గా రాయడం రాకపోవడంతో బతికిపోయాను అనుకునింది మనసులో. ఎక్కడ ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి, ఏ సాకు దొరుకుతుందా అని కాసుకొని ఉంటారు. జాగ్రత్త అంటూ జానకమ్మ చెప్పడంతో అందరూ జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకుంటూ చేశారు. వంట వాళ్ళని కావేరి ఊరి నుంచి పంపించడంతో వాళ్ళతో అందరికీ సరిపడా స్వీట్స్ ఇంటి దగ్గరే చేయించింది జానకమ్మ దగ్గర ఉండి. కళ్యాణి వంట పని చూస్తుంటే మహతి ఇంటి పని, మధు అవసరాలు అంటూ తల మునకలవుతున్నా ఆగకుండా చేస్తుంటే మధు ప్రేమగా మహతిని హత్తుకుంది. జానకమ్మ చెప్పిన సామాన్లన్నీ తెప్పించి స్టోర్ రూమ్లో పెట్టించాడు భరత్. రాత్రి అందరి పనులతో అలసి నిద్రలోకి జారుకోగా ఉదయం లేచిన మధు కిందకు వెళ్ళి ఇంట్లో వాళ్ళ మాటలు విని షాక్ అవుతూ బాధగా మెట్ల దగ్గరే ఆగిపోయింది.